ఓం శాంతి. ఈరోజు మురళి 2/8/2025. మధురమైన పిల్లలారా, ఎప్పుడూ అలసిపోయి స్మృతి యాత్రను వదిలేయకూడదు. సదా ఆత్మాభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించండి. బాబా ప్రేమను ఆకర్షించేందుకు, మధురంగా తయారయ్యేందుకు ఎల్లప్పుడూ స్మృతిలో ఉండండి. స్మృతి యాత్ర యొక్క వాల్యూ చెప్తున్నారు బాబా. పోయినసారి కూడా చెప్తున్నారు కదా, మొన్నటి రోజున మురళీలు, నిన్నటి రోజున విశేషంగా నిన్నను మొన్నను బాబా స్మృతి యాత్ర కోసం మీరు నన్ను స్మృతి చేస్తే నాకు కూడా స్మృతి అనేటువంటిది అనుభవం అవుతుంది. స్మృతితో స్మృతి కలుస్తుంది, స్మృతితో శక్తి లభిస్తుంది, స్మృతితో ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా అవుతారు అని బాబా మొన్నటి రోజున కూడా చెప్పినారు. సో బాబా ఇవాళ అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఎప్పుడూ అలసిపోయి కూడా నేను ఈరోజు అలసిపోయినాను అని స్మృతి యాత్ర అమృత వేళ మిస్ చేయడమో లేదా సంధ్యా సమయం యోగం మిస్ చేయడమో ఆ విధంగా వదిలేయొద్దండి. సదా దేహీ అభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించండి, ఆత్మాభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించండి. బాబా ప్రేమను ఆకర్షించేందుకు, మధురంగా తయారయ్యేందుకు ఎల్లప్పుడూ స్మృతిలో ఉండండి. బాబా స్మృతి ద్వారా లాభమేమి? బాబా ప్రేమను ఆకర్షిస్తాము మరియు మధురంగా తయారవుతాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బెనిఫిట్ అనేది బాబా చెప్తారు. శీతలంగా అయితే కర్మేంద్రియాలు ఉంటే మధురంగా అయిపోతాం. ప్రశ్న: 16 కళా సంపూర్ణులుగా అయ్యేందుకు, పర్ఫెక్ట్గా అయ్యేందుకు ఏ పురుషార్థాన్ని తప్పనిసరిగా చేయాలి? ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమ సాగరుడైన బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే సంపూర్ణంగా అయిపోతారు. జ్ఞానం చాలా సహజమైనది, కానీ 16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా ఆత్మను సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. ఆత్మగా భావించడం ద్వారా మధురంగా అయిపోతారు. గొడవలన్నీ సమాప్తమైపోతాయి. ఇంపార్టెంట్ అది. దేహాభిమానం సమాప్తమైతే గొడవలన్నీ సమాప్తమైపోతాయి. పాట: మీరు ప్రేమ సాగర్లు, మీ ఒక్క చుక్కకు మేము దప్పిక కొని ఉన్నాము. భక్తి మార్గం యొక్క పాట ఇది. తూ ప్యారు కా సాగర్ హే, తెరీ ఏక్ బూంద్ కే ప్యాసే హమ్. ఇప్పుడు బాబా బిడ్డలైన తర్వాత మనకి దప్పిక అనేది తీరిపోయింది కదా. ఓం శాంతి, ఓం శాంతి. బాబాకి ప్రత్యుత్తరం ఇవ్వాలి. బాబా ఓం శాంతి అంటే హా బాబా ఓం శాంతి. బాబా గుడ్ మార్నింగ్ చెప్తే హా బాబా గుడ్ మార్నింగ్ అనాలి. ప్రేమ సాగరుడైన బాబా తన పిల్లలను కూడా తనలాగా ప్రేమ సాగర్లుగా తయారు చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలనేదే మీ లక్ష్యం. వీరిని అందరూ ఎంతగా ప్రేమిస్తారు దేవతలని. బాబా తమను వీరిలాగా మధురంగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. మధురంగా ఇక్కడే తయారవ్వాలి. స్మృతి ద్వారానే మధురంగా తయారవుతారు. భారతదేశం యొక్క యోగం చాలా ప్రసిద్ధమైనది, అదే స్మృతి. ఈ స్మృతి ద్వారానే మీరు దేవతలలాగా విశ్వానికి యజమానులుగా తయారైపోతారు. వీరిలాగా అంటే లక్ష్మీనారాయణలలాగా. పిల్లలు ఇందులోనే కష్టపడాలి. మాకు జ్ఞానం ఎంతో ఉంది అనే అహంకారం లేక ఎప్పుడూ రాకూడదు. స్మృతియే ముఖ్యమైనది. స్మృతియే ప్రేమనిస్తుంది. చాలా మధురంగా, చాలా ప్రియంగా అవ్వాలనుకుంటే, చాలా ఉన్నత పదవిని పొందాలనుకుంటే తప్పకుండా కష్టపడండి. లేకపోతే చాలా పశ్చాత్తాపడతారు. ఎందుకంటే చాలామంది పిల్లలకు స్మృతిలో ఉండడం చేత కావడం లేదు. బాబా టు బీ ఫ్యాక్ట్గా చెప్తారని. అలసిపోతే స్మృతి చేయడం మానేస్తారు. అలసిపోతే ఎక్కువగా చేయాలి. అలసిపోయినప్పుడు 1 నిమిషం బాబా యొక్క స్మృతిలో అశరీరి అయిపోతే మళ్ళీ ఉమంగ, ఉల్లాసం, ఉత్తేజం వస్తుంది. బాబా అంటున్నారు, అలసిపోతే మర్చిపోతారు. స్మృతి చేయడమే మానేస్తారు. ఒకటేమో ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా ప్రయత్నం చేయండి, లేకపోతే తక్కువ పదవిని పొందుతారు. ఇంకెప్పుడు ఇంత మధురంగా తయారవ్వరు. సంగమ యుగంలో మాత్రమే. బాబాను ఆకర్షించే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వారు స్మృతిలో ఉంటారు.
కేవలం బాబా స్మృతి మాత్రమే కావాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత చాలా మధురంగా తయారవుతారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా తమ గత జన్మలో ఎంతో స్మృతి చేశారు. మామా బాబాలు స్మృతి ద్వారా మధురంగా తయారయ్యారు. సత్యుగంలోని సూర్యవంశీయులు మొట్టమొదటి నంబర్లో ఉన్నారు. చంద్రవంశీయులు 2వ నంబర్లో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు చాలా ప్రియంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణుల ముఖ కవళికలకు సీతారాముల ముఖ కవళికలకు ఎంతో తేడా ఉంది. ఈ లక్ష్మీనారాయణుల పైన ఎప్పుడూ ఎవ్వరూ ఏ కళంకాన్ని మోపలేదు. కృష్ణుని పైన పొరపాటున కళంకాలు వేశారు. సీతారాముల పైన కూడా ఎన్నో కళంకాలు వేశారు. నేను ఆత్మనని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడే చాలా మధురంగా తయారవుతారు. దేహభ్రాంతి లేకొచ్చి మనం ఎలా ఉన్నామో దేవతల్ని కూడా అలా తయారు చేసేసుకొని దేవతలకు కూడా నిందన వేస్తూ పోయినాం. అదే బాబా అంటున్నారు. కృష్ణుడు సత్యుగం యొక్క ఫస్ట్ యువరాజు అయినప్పుడు ఆయనకి ఏం కరువు ఉంది జో వెన్న ఇతరుల ఇళ్లలో పోయి దొంగలించేది. మనస్సుని దొంగలించినారు. మనస్సుని మనోభిరాముడు కాబట్టి మన మనస్సుని ఆయన స్వీకరించినారనే దానికి అక్కడ వెన్నని చూపించినారు. అంతేకాని వాస్తవికంగా ఆయనకి స్థూలమైన వెన్న యొక్క అవసరం లేదు కదా. సో ఇవన్నీ చాలా లోతైన విషయాలు కదా. అందుకే బాబా అంటున్నారు, లక్ష్మీనారాయణల పైన ఎప్పుడూ ఎవరు ఏ కళంకాన్ని వెయ్యరు. కృష్ణుని పైన పొరపాటున కళంకాలు వేశారు. లక్ష్మీనారాయణల కంటేనూ సత్వప్రధానంగా ఉండేవాళ్ళు కృష్ణుడు కదా, కానీ పొరపాటున కళంకాలు వేసేసినారు. బుద్ధి ఎలా ఉందో తమో ప్రధాన బుద్ధితో దేవతలు కూడా ఆ విధంగానే దృష్టి అలా ఉంటుంది. దేవతలకు కూడా ఆ విధంగా చేసేసినారు. సీతారాముల పైన కూడా ఎన్నో కళంకాలు వేసినారు. ఎన్ని కళంకాలు వేసేసినారు. నేను ఆత్మనని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడే చాలా మధురంగా తయారవుతారు. బాబా అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయడంలోనే ఎంతో ఆనందం ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంత సతోప్రధానులుగా 16 కళా సంపూర్ణులుగా అవుతారు. అంతే కదా. సో బాబా అంటున్నారు, నేను ఆత్మనని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడే చాలా మధురంగా తయారవుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయడంలోనే ఎంతో ఆనందం ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సత్వప్రధానులుగా 16 కళా సంపూర్ణులుగా అవుతారు. 14 కళలంటే ఎంతో కొంత లోపం ఉన్నట్లే కదా. దాని తర్వాత ఇంకా లోపం పెరుగుతూ పోతుంది. కావున 16 కళలతో సంపూర్ణంగా తయారవ్వాలి. జ్ఞానం చాలా సహజమైనది. దీనిని ఎవరైనా నేర్చుకోవచ్చు. 84 జన్మలను కల్పకల్పము తీసుకుంటూ వచ్చారు. ఎప్పటి వరకైతే పూర్తిగా పవిత్రంగా కారో అప్పటి వరకు ఎవరూ వాపస్ ఇంటికి వెళ్ళలేరు. లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఎంత వీలైతే అంత నేను ఒక ఆత్మనన్న విషయాన్ని పక్కా చేసుకోండి. ఆత్మలైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు సత్వప్రధానంగా ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుంటాం. కొందరు కొన్ని జన్మలు, కొందరు ఇంకొన్ని జన్మలు తీసుకుంటారు. అంతిమంలో తమప్రధానులుగా అయిపోతారు. ప్రపంచంలో గౌరవం తగ్గుతూ పోతుంది. ఇల్లు కొత్తగా ఉన్నప్పుడు అందులో ఎంతో విశ్రాంతి లభిస్తుంది. ఆ తర్వాత దానిలో లోపాలు ఏర్పడతాయి. కారడం, చీలడం, కళలు తగ్గుతూ పోతాయి. పిల్లలైనా మీరు సంపూర్ణమైన ప్రపంచంలోకి వెళ్ళాలనుకున్నట్లయితే మీరు కూడా తప్పకుండా సంపూర్ణులుగా అవ్వాలి. ఎంత సంపూర్ణంగా అయితే అంత మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాం. కానీ బాబా ఏమంటున్నారు, కేవలం జ్ఞానాన్ని సంపూర్ణమనరు, ఆత్మను సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. ఎంత వీలైతే అంత నేను ఒక ఆత్మను, నేను బాబా సంతానమును అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి. మనుషులు తమని తాము దేహదారులుగా భావిస్తూ ఎంతో సంతోషిస్తూ ఉంటారు. నేను ఫలానా వ్యక్తి సంతానాన్ని అని భావిస్తారు. అది అల్పకాలికమైన నశ. ఇప్పుడు పిల్లలైన మీరు మీ బుద్ధి యోగాన్ని బాబాతో పూర్తిగా జోడించాలి. ఇందులో అలజడి పొందకూడదు. అల్పకాలికమైన నశ వాళ్ళది, కానీ మనది పక్కా నశ. మీ బుద్ధి యోగాన్ని
బాబా అంటారు బాబాతో పూర్తిగా జోడించాలి. ఇందులో అలజడి చెందకూడదు, ఇందులోనే వచ్చేది మాయ. విదేశాల్లో మీరు ఎక్కడ ఉన్నా బాబాను నేను స్మృతి చెయ్యాలి అనే విషయాన్ని పక్కాగా బుద్ధిలో ఉంచుకోండి. విదేశాల్లో కానీ ఎక్కడైనా ఉన్నా కానీ బాబాని నేను స్మృతి చెయ్యాలి అనేది పక్కాగా గుర్తుంచుకోండి. బాబా ప్రేమ సాగరుడు. ఈ మహిమ మనుష్య మాత్రులది కాదు, ఆత్మ తన తండ్రి మహిమను చేస్తుంది. ఆత్మలు పరస్పరం సోదరులు, అందరికీ తండ్రి ఒక్కరే. పిల్లలు, సతోప్రధానంగా ఉన్న మీరు ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు అని బాబా చెప్తున్నారు. మీరు తమోప్రధానులుగా అవ్వడం వలన దుఃఖితులుగా అయ్యారు. మీరు మొదట్లో సతోప్రధానంగా ఉండేవాళ్ళు. సత్యుగంలో ఆత్మలకు పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. ఆత్మలన్నీ అక్కడ సంపూర్ణంగా ఉంటాయి. పాత్రలు వేరువేరుగా ఉన్నా సంపూర్ణత అయితే ఉంటుంది. సత్యుగంలో పవిత్రత లేకుండా అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. సుఖధామంలో మీకు సుఖము శాంతి రెండూ ఉన్నాయి. కావుననే మీ ధర్మం ఉన్నతోన్నతమైనది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మనము ఎలా తయారవ్వబోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం స్వర్గానికి యజమానులుగా అవుతున్నాం. అది వజ్రతుల్యమైన జన్మ. ఇప్పుడు ఇది గవ్వలాంటి జన్మ. స్మృతిలో ఉండమని ఇప్పుడు బాబా సూచన ఇస్తున్నారు. మీరొచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేయండి అని పిలుస్తూ వచ్చారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. సీతారాములని సంపూర్ణులు అనడానికి వీల్లేదు. 2 కళలు తగ్గుతుంది కదా, సంపూర్ణులు అనడానికి వీల్లేదు. వారు 2వ శ్రేణిలోకి వెళ్ళిపోయారు. వారు ఓడిపోయారు కదా. స్మృతిలో వారు పాస్ అవ్వలేదు. జ్ఞానంలో ఎంత ముందున్నా బాబాకు ఎప్పుడూ మధురంగా అనిపించరు. స్మృతిలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడే బాబాకు ప్రియమనిపిస్తారు. అప్పుడు బాబా కూడా మాకు ప్రియమనిపిస్తారు. మనకు బాబా ప్రియమనిపిస్తారు. యోగంలో ఉంటే బాబాకు మనం ప్రియమనిపిస్తాం. చదువు చాలా సహజం. పవిత్రంగా తయారవ్వాలి. స్మృతిలో ఉండాలనే విషయాన్ని బాగా నోట్ చేసుకున్నట్లయితే అహంకారము, గొడవలు ఎప్పుడూ జరగవు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ప్రపంచంలోని మనుషులు ఎంతగా గొడవ పడుతూ ఉంటారు. జీవితాన్నే విషమయంగా మార్చుకుంటారు. ఈ పదాలు సత్యుగంలో ఉండవు. మున్ముందు మనుషుల జీవితం ఇంకా విషమయంగా మారుతుంది, అంటే దుఃఖప్రదాయంగా. ఈ ప్రపంచమే ఒక విషయసాగరం. అందులో రౌరవ్ నరకంలో ఉన్నారు. ఇక్కడ ఎంతో దుర్గంధం ఉంది. ప్రతిదినము ఈ దుర్గంధాన్ని బాబా అంటున్నారు, దుర్గంధాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దేహాభిమానం అనే భూతం, కామం అనే భూతం ఉంది. ఈ భూతాలను ఇప్పుడు దూరం చేసుకోవాలని బాబా చెప్తున్నారు. ఈ భూతాలే మిమ్మల్ని వికారులుగా తయారు చేస్తాయి. కామచితి పైన కూర్చొని నల్లగా అయిపోతారు. అప్పుడు నేను వచ్చి మళ్ళీ జ్ఞానామృతాన్ని వర్షిస్తానని బాబా అంటారు. ఇప్పుడు మీరు ఎలా తయారవుతున్నారు? అక్కడ వజ్రాలతో నిర్మించిన మెహల్స్, ఎన్నో వైభవాలు ఉంటాయి. ఇక్కడ అన్నీ కలుషితమైన వస్తువులే లభిస్తాయి. గోవులకి భోజనం పెడతారు. అందులో ఉన్న సారమంతటిని తీసేసి మిగిలింది దానికి పెడతారు. గోవులకు తిండి కూడా సరిగ్గా దొరకదు. కృష్ణుని గోవులు ఎంత పుష్టిగా ఉంటాయో చూడండి. సత్యుగంలో గోవులు ఎంత పుష్టిగా ఉంటాయి చెప్పడానికి వీల్లేదు. వాటిని చూస్తూనే ఎంతో ఆనందం కలుగుతుంది. బాబా ఎప్పుడు చూస్తున్నారో తెలియదు. సత్యుగంలో రారు కదా బాబా. ఇక్కడ ప్రతి వస్తువు నుండి సారాన్ని తొలగించేస్తారు. ఈ ప్రపంచమే చాలా అసహ్యమైన దుర్గంధమైన ప్రపంచం. మీరు దీనిపైన మీ మనస్సుని పెట్టుకోకండి. ఇంపార్టెంట్ ఇది. అక్కడున్న వస్తువులని, అక్కడున్న ప్రకృతిని బాబా చాలా చాలా ఉన్నంత మహిమ చేస్తూ ఈ ప్రపంచం యొక్క విషయాలను తెలియచేస్తూ ఉంటారు. 2 తేడా చూపుతారు. ఎందుకంటే మనము ఈ ప్రపంచం నుంచి బుద్ధియోగాన్ని మర్చిపోయి ఆ ప్రపంచం వైపు పెట్టాలని. ఎంత బాగా చెప్తున్నారు. అక్కడ ఆవులు ఎట్లుంటాయి చెప్తున్నారు, అక్కడ మనుషులు ఎట్లుంటారో చెప్తున్నారు, భవనాలు ఎట్లుంటాయో చెప్తున్నారు. ఇప్పుడు బాబా ఈ ప్రపంచం ఎట్లుందో చెప్తున్నారు.
చెప్పి ఏమంటారు బాబా, దీనిపైన మనసు పెట్టుకోవద్దండి. మీరెంత వికారులుగా అయిపోయారో చూడండి. యుద్ధాలలో ఒకరికొకరు చంపుకుంటూ ఉంటారు. అణ్వాస్త్రాలను తయారు చేసేవారికి కూడా ఎంత గౌరవం ఉందో చూడండి. వాటి ద్వారా అందరి వినాశం జరుగుద్ది. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారో రేపటి మనుషులు ఎలా ఉంటారో ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇరువురి మధ్యలో ఉన్నారు. సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు బాబా చేతిని పట్టుకున్నారు. ఎవరైనా ఈత కొట్టడం నేర్చుకున్నప్పుడు నేర్పించే వారి చేతిని పట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మునిగిపోతారు. అలాగే ఇక్కడ కూడా చేయి పట్టుకోవాలి, లేకపోతే మాయ తన వైపుకి లాగేసుకుంటుంది. మీరు ఈ విశ్వమంతటినీ స్వర్గంగా తయారు చేస్తారు. మేము శ్రీమతం ద్వారా మా రాజ్యాన్ని స్థాపించుకుంటున్నామనే నశ మీలో ఉండాలి. మనుష్య మాత్రులందరూ దానం చేస్తూనే ఉంటారు. వారు పేదలకు ఇస్తూ ఉంటారు. తీర్థయాత్రల్లో బ్రాహ్మణులకు దానం చేస్తూ ఉంటారు. తప్పకుండా పిడికెడు బియ్యంనైనా దానం చేస్తారు. అవన్నీ భక్తి మార్గంలో కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు బాబా మిమ్మల్ని డబల్ దాతలుగా తయారు చేస్తున్నారు. 3 అడుగుల నేలపైన మీరు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని, ఈశ్వరీయ హాస్పిటల్ని తెరవండి. ఇందులోకి మనుష్యులు వచ్చి 21 జన్మల ప్రాప్తిని పొందుతారు. ఇక్కడ ఎలాంటి రోగాలు వస్తాయో చూడండి. కరోనా లాంటి రోగాలు, కనపడని వైరస్ మొత్తం కనిపించే ప్రపంచాన్నే చాలా తారుమారు చేసే కదా. అందుకే బాబా అంటున్నారు, ఈ ప్రపంచంలో రోగాలు ఎట్లా వస్తాయి చూడండి. అనుకోకుండా చాలా చాలా రోగాలు వస్తాయి. ఎలాంటి రోగాలు వస్తాయో చూడండి. అనారోగ్యంతో ఎంతో దుర్గంధం ఏర్పడుతుంది. ఆసుపత్రులను చూసినట్లయితే అసహ్యం కలుగుతుంది. కర్మభోగం ఎంతగా ఉందో చూడండి. ఈ దుఃఖాలన్నింటి నుండి విడిపించేందుకు, విముక్తులయ్యేందుకు కేవలం నన్నొక్కడినే స్మృతి చేయండి. నేను మీకు ఇంకే కష్టాన్ని ఇవ్వను. పిల్లలు చాలా కష్టాలను అనుభవించారని బాబాకు తెలుసు. వికారీ మనుష్యుల ముఖ కవళికలే మారిపోతాయి. వారు పూర్తిగా శవాల్లాగా మారిపోతారు. తాగుబోతులు సారాయి లేందే ఉండలేరు. సారాయి ద్వారా వారికి ఎంతో నశ కలుగుతుంది, కానీ అది ఎంతో అల్పకాలికమైనది. దానివల్ల వికారీ మనుషుల ఆయుష్ కూడా ఎంతో తక్కువగా అయిపోతుంది. నిర్వికారులైన దేవతల ఆయుష్ సగటున 125-150 సంవత్సరాల వరకు ఉంటుంది. సదా ఆరోగ్యంగా ఉంటే ఆయుష్ కూడా పెరుగుతుంది కదా. శరీరం నిరోగిగా అయిపోతుంది. బాబాను అవినాశి డాక్టర్ అని కూడా అంటారు. జ్ఞానం అనే ఇంజెక్షన్ని సద్గురు ఇవ్వడంతో అజ్ఞాన అంధకారం వినాశం అయిపోతుంది. బాబాను తెలుసుకోలేదు కాబట్టి అజ్ఞాన అంధకారం అనబడుతుంది. ఇది భారతవాసుల విషయమే. క్రీస్తు ఫలానా సంవత్సరంలో వచ్చాడన్నది వారికి తెలుసు. వారి చరిత్ర ఉంది. వారి మత ప్రవక్తులైన పోపులు నంబర్ వారీగా స్థానాన్ని ఎలా పొందారో వారికి తెలుసు. అనేక ధర్మస్థులు వాళ్ళ ధర్మస్థుల గురించి బాగా తెలుసుకుంటారు, కానీ మనకు మాత్రమే మన ధర్మం గురించి తెలియదు. ఒక్క భారతవాసులకే బాబా అంటున్నారు తమ వారి చరిత్ర గురించి పూర్తిగా తెలియదు. ఓ దుఃఖహర్త సుఖకర్త పరమాత్మ, ఓ తల్లి తండ్రి అని పిలుస్తారు. అచ్చా, మరి తల్లి తండ్రి చరిత్ర గురించి చెప్పండి అని అడిగితే తెలియదంటారు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని మీకు తెలుసు. మనమందరం పురుషోత్తములుగా తయారవుతున్నాం. కావున పూర్తిగా చదవాలి. బాబా యోగానికి అటెన్షన్ ఇప్పిస్తున్నారు, చదువుకి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. చదువు సహజం, చదివేది. యోగమే చాలా లోతుగా, చాలా స్పష్టంగా, సూక్ష్మంగా, విశాలంగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. దానికే బాబా అంటున్నారు చదువుని బాగా చదవండి. చదువుపైనే ఆధారం. చదువు బాగా అర్థమైందనుకో యోగం కూడా బాగా కుదురుతుంది. పూర్తిగా చదవాలి. లోకులు ఏమనుకుంటారనే భావనలో మరియు కుల మర్యాదలలో చాలామంది చిక్కుకొని ఉన్నారు. ఇంపార్టెంట్. ఈ బాబా ఎవ్వరినీ లెక్క చేయలేదు. బ్రహ్మబాబా మనస్సు చిత్తంలో ఎప్పుడూ లేనంతగా ఎన్నో నిందలు పొందారు. దారిలో వెళ్తూ వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకపోయినాడు.
బాబా బ్రాహ్మణుడిగా తయారు చేశాక ఎన్నో తిట్లు తిన్నాడు. మొత్తం పంచాయతీ అంతా ఒకవైపు, ఆ ఊళ్ళోని పంచాయతీ అంతా ఒకవైపు ఉంటే దాదా ఒక్కరు ఒకవైపు ఉన్నారు. చూసినాం కదా మనం భాగ్య విధాత సినిమాలో, బాబా బ్రహ్మ బాబా జీవన చరిత్ర సినిమాలో ఎంత బాగా చూపించినారని. నువ్వు చేస్తున్నది ఏమిటి అని మొత్తం సింధీ పంచాయతీ అంతా ఇతన్ని నిందించారు. అరే కామ మహాశత్రువు అని గీతలో భగవంతుడు తెలియచేశారు కదా, దానిపైన విజయాన్ని పొందడం ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అని భగవద్గీత గురించి చెప్పారు. ఇది భగవద్గీతలోని పదాలు. అలాగే కామ వికారం పైన నీవు విజయాన్ని పొందితే విశ్వానికి యజమానిగా అయిపోతావని నాకు కూడా చెప్తున్నారు. ఎవరో చెప్తున్నారు, తెలియచేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా వాటిపైన విజయాన్ని పొందారు. ఇందులో యుద్ధాల విషయం ఏముంది? మీకు స్వర్గరాజ్యాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను. ఇప్పుడు పవిత్రంగా అయ్యి బాబాను స్మృతి చేయండి. నేను పావనంగా అవుతానని భార్య అంటే నేను అవ్వనని భర్త అంటాడు. ఒకరు హంసగా అయితే ఒకరు కొంగగా అయిపోతారు. బాబా వచ్చి జ్ఞానరత్నాలను స్వీకరించే హంసగా తయారు చేస్తున్నారు. కానీ ఒకరు తయారై ఒకరు తయారవ్వకపోతే గొడవలు జరుగుతాయి. ప్రారంభంలో ఎంతో శక్తి ఉండేది, కానీ ఇప్పుడు ఎవరిలోనూ అంత ధైర్యం లేదు, అంత శక్తి లేదు, అంత ధైర్యం లేదు, అంత లగన్ లేదు, బాబా పైన అంత ప్రేమ కూడా లేదు. మేము వారసులుగా అవుతామని అంటారు, కానీ వారసులుగా అయ్యేవారి లక్షణాలు వేరు. ప్రారంభంలో చాలా అద్భుతంగా ఉండేది. పెద్ద పెద్ద ఇళ్ళ వాళ్ళు వారసత్వాన్ని తీసుకునేందుకు ఒక్కసారిగా అన్నీ వదిలేసి వచ్చారు. దేన్ని చూడలేదు, లోక కుల మర్యాదలు కానీ. కావుననే వారు అర్హులుగా అయ్యారు. మొట్టమొదట వచ్చిన వారు చాలా అద్భుతం చేసి చూపించారు. ఇప్పుడు అలాంటి వారు ఏ ఒక్కరో వెలువడతారు. ప్రపంచం ఏమనుకుంటుంది అనే భావన ఎంతో ఉంది. మొదట్లో వచ్చిన వారు ఎంతో ధైర్యాన్ని చూపించారు. ఇప్పటి వారు అంత సాహసాన్ని చూపించలేరు. చాలా కష్టం. బాబానే అంటున్నారు, పేదవారు చూపించగలుగుతారు. మాలలోని మణులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. మాల చాలా పెద్దగా ఉంటుంది. అష్టరత్నాల మాల ఉంది, అలాగే 108 రత్నాల మాల, అలాగే 16,108 మడిపూసల మాల ఉంది. చాలా చాలా పురుషార్థం చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని స్వయంగా బాబాయే చెప్తున్నారు. కానీ పిల్లలు సత్యాన్ని వినిపించరు. బాబాకు సత్యాన్ని వినిపించరు. చాట్ రాసి ఇంత సమయం మేము ఆత్మాభిమానిగా ఉన్నాం బాబా అని సత్యం చెప్పరు అంటున్నారు బాబా. తమని తాము చాలా ఉన్నతంగా భావించుకునే వారి చేత కూడా వికర్మలు జరుగుతూ ఉంటాయి. జ్ఞాని ఆత్మలే అయినా అందరికీ బాగా అర్థం చేయించగలుగుతున్న యోగం లేకపోతే బాబా హృదయం గెలవలేరు. స్మృతిలో ఉండకపోతే బాబా హృదయాన్ని గెలవలేరు. స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది. ప్రారంభంలో పూర్తిగా బలిహారం అయిపోయినారు. ఇప్పుడు బలిహారం అవ్వడం సామాన్యమైన విషయం కాదు. అవోయమ్మ చాలా 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 ఆలోచిస్తారు బలిహారం కావడానికి, సమర్పితం కావడానికి. అక్కడ ఇట్లా ఇక్కడ అట్లా అనేకంగా ఆలోచిస్తారు. బాబా అంటారు, అవన్నింటికంటే ఇంపార్టెంట్ ఏమింటే స్మృతియే ముఖ్యమైన విషయం. బాబాని స్మృతి చేస్తే ఆటోమేటిక్గా సమర్పిత భావం మనలో వచ్చేస్తుంది. అప్పుడే సంతోషం అనే పాదరసం పైకెక్కుతుంది. ఎంతగా కళలు తగ్గిపోతూ ఉంటాయో అంతగా దుఃఖం పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఎంతగా కళలు పెరుగుతాయో అంతగా సంతోషం అనే పాదరసం పైకెక్కుతూ ఉంటుంది. బాగా స్మృతి చేసేవారు ఏ పదవిని పొందుతారో అంతిమంలో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. చివరిలో ఎన్నో సాక్షాత్కారాలు అవుతాయి. ఎప్పుడైతే వినాశం అవుతుందో అప్పుడు మీరు స్వర్గ సాక్షాత్కారాల హల్వాని తింటారు. స్మృతిని పెంచండి అని బాబా అనేక మార్లు తెలియచేశారు. ఎవరికైనా అర్థం చేయించినంత మాత్రాన బాబా సంతోషించరు. ఒక పండితుని కథ కూడా ఉంది కదా, రామరామ అంటూ సముద్రాన్ని దాటేయచ్చు అని అనేవాడు. నిశ్చయంలోనే విజయం ఉంది. ఈ విషయాన్ని చెప్పేందుకు ఈ ఉదాహరణ ఇస్తారు. బాబా పైన సంశయం ఉన్నట్లయితే బాబా అంటున్నారు, వినాశం అయిపోతారు. బాబా స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి. రాత్రింబవళ్ళు స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు కర్మేంద్రియాల్లో ఉన్న చంచలత్వం సమాప్తమైపోతుంది. ఇందులో ఎంతో శ్రమ ఉంది.
స్మృతి చార్ట్ సరిగ్గా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అనగా వారికి పునాదే సరిగ్గా లేదు. ఎంత వీలైతే అంత ఎలాగో అలా స్మృతి చేస్తూ ఉండాలి. ఎలాగో ఒకలాగా అంటే ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూనే ఉండాలి. అప్పుడే 16 కళల సంపూర్ణులుగా తయారవుతారు. పవిత్రతతో పాటు స్మృతి యాత్ర కూడా కావాలి. పవిత్రంగా ఉండడం ద్వారానే స్మృతిలో ఉండగలుగుతారు. ఈ విషయాన్ని బాగా ధారణ చేయండి. బాబా ఎంత నిరహంకారియో చూడండి. మున్ముందు అందరూ మీ చరణాల ముందు తల వంచుతారు. ఈ మాటలు తప్పకుండా స్వర్గ ద్వారాలను తెరుస్తారు అని అంటారు. స్మృతి అనే పదును ఇప్పుడు తక్కువగా ఉంది. ఏ దేహదారిని మీరు స్మృతి చేయకూడదు. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వడమే శ్రమ, ఇంకా వేరే శ్రమ ఏమీ లేదు ఇక్కడ. పతితుల నుంచి పావనంగా, కళావిహీనుల నుంచి సంపూర్ణ కళావంతులుగా, 16 కళా సంపూర్ణులుగా, సతోప్రధానంగా తమోప్రధానం నుండి సతోప్రధానంగా కావడమే మనం చేయాల్సిన ఏకైక పని. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: ఈ పతితమైన, అశుద్ధమైన, దుఃఖమయమైన ప్రపంచంలో మీ మనస్సును పెట్టుకోకండి. ఒక్క బాబా చేతిని పట్టుకొని దాన్ని దాటేయాలి ఈ ప్రపంచం నుంచి. రెండవ మాట: మాలలోని మణిపూసలుగా అయ్యేందుకు చాలా ధైర్యంగా ఉంటూ పురుషార్థం చేయాలి. లోకులు ఏమనుకుంటారో అనే భావనను వదిలి జ్ఞానరత్నాలను స్వీకరించే హంసలుగా కావాలి. ఏ వికర్మలు చేయకూడదు. వరదానం: నిమిత్త భావం ద్వారా సేవలో సఫలతని ప్రాప్తి చేసుకునే శ్రేష్టమైన సేవాదారిగా కండి. నిమిత్త భావము సేవలో స్వతహాగానే సఫలతను ప్రాప్తింపచేపిస్తుంది. నిమిత్త భావం లేకపోతే సఫలత ఉండదు. శ్రేష్ఠ సేవాదారులు అనగా ప్రతి అడుగును బాబా అడుగులో అడుగు వేసేవారు. ప్రతి అడుగును శ్రేష్ఠ మతం పైన శ్రేష్టంగా తయారు చేసుకునేవారు. ఎంతగా సేవలో స్వయంలో వ్యర్థం సమాప్తమైపోతుందో అంతగా సమర్థులుగా అయిపోతారు. మరియు సమర్థ ఆత్మ ప్రతి అడుగులో సఫలత పొందుతుంది. ఎవరైతే స్వయం సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉంటారో మరియు ఇతరులకి కూడా ఉల్లాస ఉత్సాహాలను ప్రాప్తింపచేస్తారో వారే శ్రేష్ఠ సేవాదారీలు. నిరుత్సాహంగా ఉండే వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడం, నిస్సహాయకులకు సహాయం చేయడం, నిరాశ ఉండే వాళ్ళలో ఆశాజ్యోతిని వెలిగించడం చాలా సర్వశ్రేష్టమైన సేవ. స్లోగన్: ఈశ్వరీయ సేవలో స్వయంని ఆఫర్ చేసుకున్నట్లయితే అవకాశాలు లభిస్తూ పోతాయి. నేను చేస్తాం సేవ ఏముంది చెప్పండి, మేం చేస్తామని మనం ఎప్పుడైతే అవకాశం తీసుకుంటామో, ఆఫర్ తీసుకుంటామో, అప్పుడు అవకాశాలు లభిస్తే ముందుకెళ్తా పోతాం, లేకపోతే ఆడే ఉంటాం. చాలా ఇంపార్టెంట్ విషయం. అవ్యక్త ప్రేరణ: సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. ఈ పరమాత్మ ప్రేమ అనే దారం దూరాల నుండి లాక్కొని తీసుకొస్తుంది. ఇది ఎంతటి సుఖదాయకమైన ప్రేమ అంటే ఈ ప్రేమలో ఒక క్షణమైనా మునిగిపోయినట్లయితే అనేక దుఃఖాలను మర్చిపోతారు. పరమాత్మ ప్రేమ అటువంటిది. ఆ ప్రేమ ఇంపార్టెంట్. బాబా పైన ప్రేమ పెరగడం అంతే. సంగమయుగంలో చేయాల్సిన ఏకైక పని ఏమి అంటే పరమాత్మను ప్రేమించేది నేర్చుకోవడము, ఆ ప్రేమను పెంచుకోవడము అంతే. సదాకాలం యొక్క సుఖము యొక్క ఊయలలో ఊగడం మొదలు పెడతారు. బాబాకు పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుందంటే జీవితంలో సుఖశాంతులకు చెందిన అన్ని కోరికల్ని పూర్తి చేస్తారు. బాబా కేవలం సుఖాన్ని ఇవ్వరు, సుఖపు బండారాకి యజమానిగా తయారు చేస్తారు. కేవలం సుఖాన్ని అల్పకాలికమైంది ఇవ్వరు. బాబా సుఖం యొక్క ఖజానాకి బండారంగా మీరెంత కావాలంటే అంత చేసుకోవచ్చని మన చేతుల్లోకే సుఖాన్ని గీసుకునేటువంటి కలం ఇస్తారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.